ఇది పౌష్టిక్ లడ్డు చేసాము చూడండి. ఇది వచ్చి పేర్చంబండు ద్రాక్ష. ఇది వచ్చి నెయ్యిలో వేయించుకుని ఆరబెట్టుకోవాలి. దాని వెనక దీని వచ్చి నేను ఆకురూటు, బదాం, ఏలక అది అన్నీ లేసుగా వేయించి పొడి చేసి పెట్టిండేది. ఇది అన్నీ మనం మిక్సీలో పొడి చేసి పెట్టుకుని పేర్చంబండు ద్రాక్షను ఉండిచుంటే అది ఆరిననగా దానిని మిక్సీలో వేసి 1 ఇంచు చేసి మీద నస్స పేస్ట్ మరి పొడుచును. దాని వెనక అన్నీ చేర్చి మిక్సీలో వేసి ఉంట పెట్టాలంటుంది. నేను చెప్తున్నాను కదా, అన్నీను ఇప్పుడు పొడి చేసి ఆ పేర్చంపెంటలో మిక్సీలో వేసి అన్నీను పొడి చేసి మిక్స్ చేసి పెట్టుకుని ఇంకా దీన్ని అట్లే ఉంట చేయాల్సింది. మన తనిగా బదాం తినాలా, పిస్తా తినాలా, పేర్చంబడు తినాలా అట్లాంటి తలిచేదానికి బదులు ఇది ఒక ఉంట ఎత్తి మన నోట్లో వేసి ఉంటి మింటాక సరిగా పొడుచును. నో షుగర్ ఇదినూ లేదండి, చక్కెర లేదు, హనీ లేదు, ఏమిన్మే లేదు. పేర్చంబండు స్వీటును మన గ్రేప్స్ తోట స్వీట్లనుదా ఇది నేను చేసి పెట్టిండాను. సో అందుకు మనకు వచ్చి ఒళ్ళుగును మంచిది. ఒకనాటి ఒక ఉంట తింటే కూడా చాలు. దీనికి వచ్చి మనకు వచ్చి ఈజీ 10 మినిట్స్లో చేసిరొచ్చును. పప్పునితో ఏమీ అలవంతా కూడా జాస్తి చేయక్కర్లేదు. అంతనే ఒక కప్పు వేసి ఉంచి వేయించేసి పొడి చేసి లైట్గా పొడి చేసి పేర్చంబండు నేను మనం లైట్గా వేడి చేస్తే తనిగా వేడి చేయాలి. దాన్ని వేడి చేసిన అది కొలకొలంట అయిపోను. దాన్ని మిక్సీలో వేసి ఈ పొడిలను మిక్స్ చేసి అన్నీ వైట్గా చేయితే మిక్స్ చేసి ఉంట చేసి ఎత్తి పెట్టింటే వైట్మే అవ్వదు.